కేజ్రీవాల్ మీద మాత్రం ఒక ప్రభావం చాలా ఖచ్చితంగా ఉంటుంది. ఒకటి జైలు నుండి వచ్చాను కాబట్టి ఆ ప్రభావంతో హర్యానాలో గట్టిగా సీట్లు కొడతాం అనుకుంటున్నారు. కానీ హర్యానాలో ఆ నామమాత్రంగా ఉంది. క్రిందసారి రైతు ఉద్యమం రెచ్చగొట్టినప్పుడు హర్యానా పంజాబ్లే కేజ్రీవాల్కి అండ, కేజ్రీవాల్ వాళ్ళకి అండగా ఉండటంతో పంజాబ్ ఆయనకి అధికారాన్ని కట్టబెట్టింది. అయితే ఇప్పుడు ఏదైతే ఈ డీప్ స్టేట్ ప్యాచ్ కాంగ్రెస్ని పైకి లేపుతా ఆమ్ ఆద్మీ పార్టీని తొక్కుతున్నాయి. ఎందుకంటే ఆ డీప్ స్టేట్ వాళ్ళు ఇచ్చిన ఫండింగ్ వ్యవహారాల గురించిన లెక్కలు బయటపడుతున్నాయి కాబట్టి కేజ్రీవాల్ పక్కన పెట్టి ఒక జాతీయ పార్టీని పైకి లేపితే బెటర్ అన్నటువంటి రూట్లోనే ఉన్నారు. అందుకే అక్కడ మొన్న కాంగ్రెస్ పార్టీ గెలిచింది పంజాబ్లో కూడా. ఇప్పుడు హర్యానాలో కూడా కాంగ్రెస్ని గెలిపించాలని డీప్ స్టేట్ వాళ్ళ ఆలోచన. కాబట్టి అక్కడ కేజ్రీవాల్ గెలవడం కష్టం. ఇక ఆయనకి దాని ఇంపాక్ట్ ఢిల్లీ మీద పడుతుంది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు హర్యానాలో పొత్తు లేకుండా వెళ్ళారు. రేపు ఢిల్లీలో కూడా పొత్తు లేకుండా కనుక కేజ్రీవాల్ వెళ్తే కష్టమే. కాబట్టి పొత్తు పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా ఏమన్నా సీట్లు తగ్గి